దళితులకు రక్షణ కరువు అనేది అవాస్తవం. నెల్లూరు నగరంలోని స్థానిక ప్రెస్ క్లబ్ నందు జరిగిన విలేకరుల సమావేశంలో నెల్లూరు జిల్లా ఎస్సీసీఎల్ నాయకులు చాట్ల వెంకట సుబ్బయ్య మాట్లాడుతూ వైసీపీ నాయకులు చేస్తున్న టీడీపీ హయాంలో నెల్లూరు జిల్లాలో దళితులకు రక్షణ కరువని దుష్ప్రచారాన్ని ఖండిస్తూ వైసీపీ హయాంలో సర్వేపల్లి నియోజకవర్గంలో సర్వేపల్లి వెంకటాచలం గుడ్లూరు వారిపాలెం దళితులపై దాడులు, ఎస్టీ ఉద్యోగిపై అకృత్యాలు మొదలగునవి వైసీపీ ప్రభుత్వంలో నిత్యకృత్యంగా ఉండేదని, నేడు టీడీపీ హయాంలో చంద్రమోహన్ రెడ్డి నేతృత్వంలో సర్వేపల్లి నియోజకవర్గంలో దళితులకు ప్రథమ పీట వేస్తున్నారని, ఈ విషయాలపై నిజ నిర్ధారణ కమిటీ వేసి పోలీసు, రెవెన్యూ, దళిత సంఘాల సమక్షంలో విచారణ జరిపించాలని, వాస్తవాలు తెలుసుకోవాలని హితవు పలికారు. వైసీపీ ప్రభుత్వంలో కొంతమంది రాజకీయంగా, మానసికంగా, ఆర్థికంగా వేధింపులు ఎదుర్కొన్నారని అన్నారు. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిపై అవాస్తవ ఆరోపణలు చేయడం తగదని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో దళిత సంఘ నాయకులు పాల్గొన్నారు. ఈరోజు ప్రెస్ క్లబ్లో పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. నా పేరు చాట్ల వెంకట సుబ్బయ్య. నేను జిల్లా ఎస్ఎస్ఎల్ లీడర్గా పనిచేస్తున్నాను, సర్వేపల్లి కాన్స్టిట్యున్సీ. నిన్నటి నుంచి ఈరోజు ఉదయం పత్రికల్లో కూడా దళితులు సంబంధించి టీడీపీ ప్రభుత్వంలో అన్యాయాలు జరుగుతున్నాయి, రక్షణ లేకుండా పోయిందని చెప్పని కొంతమంది దళిత సోదరులు, ప్రతినిధులు పత్రికా సమావేశం పెట్టి కొంచెం నిన్న మొన్న మాట్లాడడం జరిగింది. గతంలో వైసీపీ ప్రభుత్వంలో దళితుల మీద ఈ రాష్ట్రంలో ఎంత దమనకాండ జరిగిందో అందరూ తెలిసిన విషయం. ఈ ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 3 నెలల పరిపాలన చూసుకుంటే దళితులకు సంబంధించి కూడా ఎక్కడ కూడా ఎవరికి అన్యాయం జరగల. ఇటువంటి సున్నితమైన సమస్యని వెనక నుండి ఒక అత్యంత రాజకీయ పలుకుబడిన శక్తులు దళితుల మధ్య చుచ్చు పెట్టే దానికోసం నిన్న ముత్తుకూరు మండలంలో జరిగినటువంటి దళిత సోదరులకు సంబంధించినటువంటి ఒక సంఘటనని ప్రభావితం చేస్తూ అనేకమైనటువంటి పోస్టులు పెట్టడం సోషల్ మీడియాలో చూసాం. అసలుకి ముత్తుకూరు మండలంలో దళిత సోదరుల సంఘటన విషయంకి వస్తే వాళ్ళు వెంకటాచలం మండలం గుడ్లూరు వారి పంచాయతీ వెంకటరెడ్డిపాలెంకు వెళ్ళి అక్కడ ఆ దళిత సోదరులను కానీ, తర్వాత అక్కడ ఒక బీసీ సోదరుడు అని వేణు అనే వ్యక్తిని ఒక వ్యక్తి బిడ్డను పట్టుకుని ఉంటే వాళ్ళ మీద దాడి చేయటం, వాళ్ళు ప్రతిదాడులు చేయటం, దీని మీద పోలీసు కేసులు నమోదవటం, ఇదన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. మన స్థానికంగా ఉన్నటువంటి దళిత సోదరులు, సంఘాల నాయకులు వాదాల వెంకటరమణ, కొప్పోల రఘు అనే సోదరులు ఇద్దరు కలిసి నేను ప్రెస్ మీట్ పెట్టారు. నేను కూడా ఈరోజు చూసే పేపర్లో చంద్రమోహన్ రెడ్డి గారు దళితుల సమస్యలను పట్టించుకోవడం లేదు, సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు దళితుల సమస్యలు పట్టించుకోవట్లేదని చెప్పి ఆయన ప్రెస్ మీట్ కూడా పెట్టడం వాళ్ళిద్దరూ చూశాను నేను. నెల్లూరు జిల్లాలో, ఈ జిల్లా చరిత్రలో గతంలో మహానుభావుడు పొట్టి శ్రీరాములు గారు దళితుల కోసం ఎన్నెన్నో త్యాగాలు చేసి ఆయన జీవితాలు దారబోస్తున్నారు. ఎంతోమంది పెద్ద పెద్ద కుటుంబాలకు సంబంధించిన వ్యక్తులు కూడా దళిత ఉద్యమాల కోసం పనిచేస్తున్నారు. అది చరిత్ర. కానీ ఇప్పుడు ఈ 30-40 సంవత్సరాల మధ్యకాలంలో ఈ జిల్లాలో ఏ దళితులకి చాలా క్లిష్ట సమస్య వచ్చినప్పుడు, వాళ్ళ యొక్క ఉనికిని కోల్పోయే ప్రమాదం వచ్చినప్పుడు ఈ జిల్లాలో మొట్టమొదటిగా స్పందించేది సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు. ఎందుకంటే ఇది నేనేమి ఏర్పాటు కోసం పార్టీ పరంగా చెప్పడం కాదు. ఈ జిల్లాలో 3 ఉదాహరణలు చెప్తున్నా మీకు. మన ఉదయగిరి నారాయణ అనేటువంటి దళిత సోదరుని అన్యాయంగా పోలీసు కస్టడీలో తీసుకొని కొట్టి ఆత్మహత్య అని చెప్పి చిత్రీకరించి ఉరివేస్తే దాని మీద ఆయన గల్లీ స్థాయి నుంచి ఢిల్లీ స్థాయిగా పోరాడాడు. నేషనల్ ఎస్ఎస్టీ కమిషన్, స్టేట్ ఎస్ఎస్టీ కమిషన్ మొత్తం పోరాడి వాళ్ళ కుటుంబాన్ని ఆదుకొని వాళ్ళకి రక్షణగా నిలిచాడు. ఆనాడు మంత్రిగా ఉన్న కాకాని గోవర్ధన్ గారు తన రాజకీయ పలుకుబడితో పోలీసు వ్యవస్థను మొత్తం రిమోట్ కంట్రోల్లో పెట్టుకొని ఆ దళిత కుటుంబానికి అన్యాయం చేయకపోతే ఎదుర్కొని ప్రతిపక్షంలో ఢిల్లీకి వెళ్ళి పోరాడి వాళ్ళ కుటుంబానికి న్యాయం చేశాడు. అదేవిధంగా కావల్లో కరుణాకర్ అనే సోదరుని కూడా అక్కడ వైసీపీ నగర నేత ఇబ్బంది పాలు చేస్తే అతను ఆత్మహత్య చేసుకొని చాలా దారుణమైన పరిస్థితుల్లో ఉంటే ఆ కుటుంబాన్ని నారా లోకేష్ గారితో మాట్లాడి ఆ కుటుంబానికి ఆర్థికంగా ఆదుకుని ఆ కుటుంబానికి రక్షణగా నిలిచాడు. అదేవిధంగా ఈ మునుగోలు మండలంలో షిఫ్ట్ ఆపరేటర్ భానుచంద్ర అనే కుర్రవాడిని తీసేస్తే ఒక పెద్దరెడ్డి గారు ఆయనకు అనుకూలంగా పనిచేయలేదని ఒక భానుచంద్ర షిఫ్ట్ ఆపరేటర్ బెరికేస్తే ఎస్పీడీసీఎల్ కాడ ఆ జిల్లా ఎస్సీ ఆఫీస్ గారి దగ్గర ధర్నాలు చేసినటువంటి దళిత ఉద్యోగులు, సోదరులు, ఎస్సీ ఎస్టీలు అందరినీ కూడా ఇబ్బంది పాలు చేస్తే వాళ్ళకి అండగా సోమిరెడ్డి చంద్రమోహన్ గారు నిలిచి మళ్ళీ ప్రభుత్వం వచ్చిన వెంటనే మొట్టమొదటిగా ఆ కుర్రాడికి మళ్ళీ ఉద్యోగం ఇప్పించాడు. అంటే ఎందుకు చెప్తున్నానంటే జిల్లాలో
దళితులకు సంబంధించి సంక్షేమ కార్యక్రమాలు కానీ ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఈరోజు దళితులు ఎంతో మందికి ఆయన మంత్రిగా ఉన్నప్పుడు ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు ఎన్నో వాహనాలు ఇప్పించిన సంఘటన మనందరూ తెలుసు. ఆకాన్ గోవర్ధన్ మంత్రిగా ఉన్నప్పుడు ఒక గిరిజన నేత యొక్క కారును అడ్డదిడ్డంగా పోలీసులు పంపించి ఈఎంఐలు కట్టలేదు, లోన్ రికవర్ కాదని చెప్పని దారుణమైన పనులు చేసి హింసించాడు. వైసీపీ ప్రభుత్వంలో ఎంతమంది దళితులు అన్యాయంగా బలైపోయినారు. ఈరోజు దళితులకు సంబంధించినటువంటి భూములు ఈ జిల్లాలో సర్వేపల్లి నియోజకవర్గంలో ఎన్ని అన్యాక్రాంతం అయిపోయినాయి. రెండు ఉదాహరణలు మీకు తెలియజేస్తున్నా. ఒకటి, వెంకటాచలం మండలంలో సర్వేపల్లి మెయిన్ విలేజ్ లో గిరిజనులకు సంబంధించిన భూమి 6 ఎకరాల చిల్లర వైసీపీ నేతలు అమ్మేశారు. అది తొందరలో విచారణ జరుగుతూ ఉంది. అదేవిధంగా మునుగోలు మండలం కొమ్మలపూడి గ్రామానికి సంబంధించి ఒక వైసీపీ నాయకుడు ఆ గిరిజనులు హైవే పక్కన ఉన్నటువంటి గిరిజనుల గతంలో ఎప్పుడూ వచ్చినటువంటి పట్టాలను రద్దు చేపించి అసైన్మెంట్ కమిటీలో వాళ్ళ కుటుంబ సభ్యుల పేర్లు పెట్టి వాటి 19 ఎకరాల దాకా గందరగోళం చేస్తే వాటి మీద వెంటనే చంద్రబాబు స్వయంగా విజిట్ చేసి సంబంధిత అధికారులు ఆదేశాలు ఇచ్చి విచారణ చేయమని చెప్పని తెలియజేశాడు. ఎస్సీలైనా ఎస్టీలైనా మైనార్టీలైనా ఎవరికైనా సరే అధికారులు ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా వాళ్ళు ఎవరికైనా సరే సమస్య వచ్చినప్పుడు ఎదురు నిలబడి పోరాడి అంతిమంగా వాళ్ళకి న్యాయం చేసే వరకు కృషి చేసే వ్యక్తి సోమిరెడ్డి చంద్రమోహన్ గారు. ఈరోజు ముత్తుకూరు ఘటన చాలా సున్నితమైన సమస్య, చాలా బాధాకరమైన సమస్య. దాని మీద నేను ఈరోజు కోరుతా ఉండా ఆ సమస్య మీద నిజ నిర్ధారణ కమిటీ ఒకటి వేసి పోలీసు, రెవెన్యూ, దళిత సంఘాల నాయకులు ఆధ్వర్యంలో నిష్పక్షపాతంగా విచారణ చేసేదానికి నేను వంతుగా నేను కృషి చేస్తానని తెలియజేస్తా ఉండా. ఎందుకంటే ముత్తుకూరు మండలం, ముత్తుకూరు పంచాయతీలో ఉండేటువంటి సోదరులు వెంకటాచలం మండలంకి వెళ్ళి అక్కడ దాడులు చేయటం, వాళ్ళు ప్రతి దాడులు చేయటం, పోలీస్ స్టేషన్లు నమోదవటం, అన్నిటి మీద కూడా వెనక రాజ్యాంగేతరమైనటువంటి ఒక రాజకీయ శక్తులు ఉన్నాయి. నేను ఒకటే కోరుతున్నా, ఏదైనా కూడా ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చిన తర్వాత సంక్షేమ కార్యక్రమాల గురించి మాస్టర్ ప్లాన్ తయారై ఉంది. ప్రతి దళితుడికి, ప్రతి ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ మహిళలకు సంబంధించి సూపర్ 6 పథకాలతో తెలుగుదేశం ప్రభుత్వంలో బ్రహ్మాండంగా న్యాయం జరుగుతుంది. ఇటువంటి పరిస్థితుల్లో దళితులకి అండగా నిలిచే ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. దళితులను దగా చేసిన ప్రభుత్వం గత వైసీపీ ప్రభుత్వం. దళితులకి ఉద్యోగస్తులు ఈరోజు ఫర్ ఎగ్జాంపుల్ ఒకే విషయం చెప్తున్నా, పొదలకూరు మండలంలో దళిత గిరిజన సంబంధించినటువంటి ఒక అధికారిని తహసీల్దార్ స్వాతి గారు పరిస్థితి ఏంది ఈరోజు. ఆ రోజు ఆయన చేత పనులు చేపించి ఈరోజు ఆ అధికారిని ఈరోజు సస్పెండ్ అయిపోతే కనీసం న్యాయం చేసే పరిస్థితి లేదు. కొంతమంది పత్రికా సోదరులు దళితులు ఉన్నటువంటి వ్యక్తుల మీద కూడా అక్రమ కేసులు బనాయించిన చరిత్ర సరేపోలు జరుగుతుంది. గతంలో ఎప్పుడు జరగలా. ముత్తుకూరు పంచాయతీ చాలా చదువుకున్న కుటుంబాలు ఉన్నాయి గిరిజన అర్జునవాడ, వాళ్ళు కూడా కొంతమంది చిచ్చులు పెట్టి వాళ్ళు కూడా అన్యాయ పాలు చేస్తూ ఉన్నారు. దయచేసి ఈ జిల్లాలో ఆ రోజైనా ఈ రోజైనా దళితుల సంక్షేమం కోసం తెలుగుదేశం పార్టీ కృషి చేస్తుంది. అదేవిధంగా సరేపల్లి నియోజకవర్గంలో ఈ దళితుల సమస్యల మీద సోమిరెడ్డి చంద్రమోహన్ శాసనసభ్యులు అన్ని వేళ అందుబాటులో ఉండి ఓపిక సమస్యలు విని తన వంతు సహాయ సహకారాలు అందిస్తున్నాడు. ఈ విషయం మీద మీ అందరూ కూడా దళిత సోదరులు, జిల్లాలో ఉన్నటువంటి బడుగు బలైన వర్గాలు ఆలోచించాలా. ఎటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఆయన వెంటనే పోలీసు అధికారులు కూడా ఆదేశించాడు. న్యాయబద్ధంగా పక్షపాతం లేకుండా స్పష్టమైన విచారణ జరపాలా, తగిన చర్యలు తీసుకోండి, దాన్ని విచారించి నివేదిక ఇవ్వండి చెప్పని ఉన్నతాధికారులతో కూడా ఆయన మాట్లాడడం జరిగింది. అందుకని దయచేసి మీ అందరికీ తెలియజేసింది ఏంటంటే, ఈ జిల్లాలో దళితుల మధ్య చిచ్చులు పెట్టేది కానీ, దళితులను వాడుకొని వదిలేయటం, దళితులను బెదిరి తిరిగితే వాళ్ళ ఆత్మవిశ్వాసం వాళ్ళ మనోధైర్యాన్ని కూడా దెబ్బతీసి వాళ్ళ ఇబ్బందులు పాలు చేసేటటువంటి మనస్తత్వం నైజున్న నాయకులు, పార్టీ, వైసీపీ పార్టీ ఆ నేతలు, అంతే తప్ప తెలుగుదేశం పార్టీలో దళితులకు రక్షణ లేదని చాలా అవాస్తవం. దయచేసి ఈ విషయం అందరూ దళిత సోదరులందరూ కూడా గమనించాలని కోరుకుంటూ, భవిష్యత్తులో దళితుల సమస్యగా భూ సమస్య అయినా, వ్యక్తిగత సమస్య అయినా, ఆర్థిక సమస్య, ఏ సమస్య అయినా కూడా నా వంతు సహకారం అందిస్తాం. ఎందుకంటే తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి నా వంతు సహకారం నేను అందిస్తాను. దయచేసి కొన్ని శక్తులు, రాజ్యాంగేతర శక్తులు కొన్ని ఉన్నాయి జిల్లాలో, ఈ సరేపల్లి నియోజకవర్గంలో, వాళ్ళకి ట్రాప్ లో పడకుండా నిజం తెలుసుకొని దాని గురించి విశ్లేషించి మాట్లాడాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరూ కూడా